నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారి ఎందరో మహానుభావు అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్ర 7వ భాగం 14/12/24 వెంకట సామయ్య అనే విద్వాంసుని గురించి చెప్తున్నారు. కార్వేటి నగరాధీశులు కొంతకాలం చంద్రగిరి పాలకులు సామంతులుగా ఉంటూ కప్పం కట్టేవారు. ఉత్తర ఆర్కాట్ మండలంలో కొంత, చిత్తూరు ప్రాంతంలోని కొంత భాగం కలిసిన కార్వేటి నగరం ప్రాచీనమైన సంస్థానాల్లో ఒకటి. కార్వేటి సంస్థానాధీశులు, కాళహస్తి సంస్థానాధీశులు తమ తమ ప్రాంతాల విస్తరణ కోసం చుట్టుపక్కల దండయాత్రలు సాగిస్తూ అవసరమైన కర్ణాటక నవాబు దగ్గర నుంచి సైన్యాన్ని తెచ్చుకుంటూ ఉండేవాడు. సరే, తర్వాత పిట్టపోరు పిల్లి తీర్చిందని కుంభిని వాళ్ళు రావడం, 2 సంస్థానాలు కిమ్మనకుండా కప్పం కట్టడం చరిత్ర. అయితే ఎంత యుద్ధకాంక్ష ఉన్న కార్వేటి వారు సంగీత సాహిత్య ప్రియులే కాక స్వయంగా గాన కళా కోవిదులు. ఈ సంస్థానాన్ని 1719 మొదలు వెంకట పెరుమాళ్ల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన హయాంలో వాడే వెంకట సామయ్య సంగీతమే కాక భరతనాట్యాన్ని కూడా కూలంకషంగా అధ్యయనం చేసిన పండితుడు, మంచి రూపసి, రసికుడైన వెంకట పెరుమాళ్ళు ఆస్థానంలో తరచు సంగీత సాహిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉండే. ఒకనాటి సంధ్యావేళ ఆస్థానంలో భామాకళ, భామనే సత్యభామని, భామనే 16,000 కోమరులందరిలో పెరుమాళ్లరాజు అప్రతిభుడైపోయారు. ముగ్ధ మోహన రూప పారిజాతాపహరణంలోని ముక్కు తిమ్మన సత్యభామ, మనుచరిత్రలోని పెద్దన వరూధిన, కనుబొమ్మల విల్లులోంచి తూపులు పెరుమాళ్ల గుండెలు నిండిపోయి అంపశయ్య అయిపోయి, కొరడా వంటి జడ కటి మీద ఆడినప్పుడు గుండె ఆగిపోయినంత పనైపోయింది. మధ్య మధ్య మందహాసం చేస్తూ మంటెక్కిస్తోంది. రాజావారు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. రూపు కట్టిన శృంగారం, ఆపుకోలేని ఉద్వేగం, భామ కలాపాన్ని కట్టిపెట్టి కులుకులుపోతూ అడిగింది గజ్జగమ. రాజా, తమరి మత్తేభాన్ని కొంటారా అని అధరాన్ని మునిపంటితో నొక్కుతూ శ్లేషాత్మక. కొనడమేమి, జీవితాంతం వైభవోపేతంగా పోషిస్తాం కూడా అన్నారు పెరుమాళ్ళు మరింత రసాత్మక. అయితే వినండి, ఈ భామ సత్యభామ కాదు, అసత్యభామ అంటూ వేషం విప్పాడు గోవింద సామయ్య. కంగు తిన్న పెరుమాళ్లవారు ఒక్క క్షణం మాన్పడిపోయి మళ్ళీ తేరుకొని వెంటనే కావలించుకోబోయి మళ్ళీ ఆగి చప్పట్లు కొడుతూ పెద్దగా నవ్వేశారు. నీ దుంపదగా మగాడిబటయ్యా, చెవట్లు పట్టించేశావు అని పెరుమాళ్లవారు మహానందపడిపోయారు. ప్రమాణం చేశారు గోవింద సామయ్య. భేష్, నీ కట్టు బొట్టు ఆడాళ్లకు ముందు ఆడాళ్ళు బలాదూరు అనిపించాడు. గట్టి పిండాన్ని కాబట్టి తట్టుకోగలిగా. జాగ్రత్త, ఇది దివాణం అన్నారు చెలిపిగా. వెంటనే ఆయన ఆస్థాన కళాకారుడి పదవి ఇచ్చేశారు. సరే, ఆస్థానంలో విద్వాంసుడయ్యాడు వెంకట సామయ్య. ఈలోగా ఒక ఘటన జరిగిందో లేదో పరమేశ్వరుడికే తెలియాలి, కానీ వినటానికి బావు. క్షణక్షణములు యమరాండ్ర చిత్తములు అంటాం కానీ మహారాజుల చిత్తాలు అరక్షణ క్షణములు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కరుణ వస్తుందో తెలియదు.
వచ్చింది అంటే ధన కనక వస్తు వాహనాలు ధారాపాతం. కోపం వచ్చిందా అంతే, చెరసాల లేదా దేశ బహిష్కరణ. అలాంటి ప్రమాదమే వచ్చింది. ఎవరికి? సాక్షాత్తు రాణి వారి. ఏదో అభిప్రాయ భేదం వచ్చింది. రాణి గారిని బయటికి వెళ్ళగొట్టాడు రాజు. ఎదురు చెప్పే ఎవరు సాహసం చేస్తారు? అప్పుడు గోవింద సామయ్య రాణి గారి దగ్గరకు వచ్చి, తల్లి, మీ ఉప్పు తిన్నా, మీరు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండండి అని ఈ రహస్యం ఎవరికి పొక్కకుండా ఉంచాడు. గోవింద సామయ్యకి ఎలాగైనా రాణిగారి రాజాగారిని కలపాలని ఉద్దేశం. పరమేశ్వరుని ప్రార్థించి రాణిగారికి నాట్యం నేర్పడం మొదలుపెట్టి రాణిగారు కూడా శ్రద్ధగా నేర్చుకుంటోంది స్వహతగా. రాణికి నాట్యంలో ప్రవేశం ఉంది కనుక కొన్నాళ్లకే ప్రావీణ్యం వచ్చేసేది. గోవింద సామయ్య రాణి వారికి సత్యభామ వేషం వేయించి మళ్ళీ ఆస్థానంలో భామా కలాపం పెట్టించాడు సంధ్యవే. ఈసారి సూత్రధారి గోవింద తాళం వేస్తున్నాడు. జగన్మోహనంగా నాట్యం చేస్తోంది ఆ సత్యభామ అసత్యభామ. పెరుమాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తారు. ఎవరి రాశీభూత సౌందర్యం, ప్రాంచద్భూషణ బహుమూల రుచితో ప్రవరుణ్ణి కావలించుకోపోయిన వరుధిన, వాసవాది స్వరపూజా భాజనంబైన కృష్ణుని శిరస్సుని ఎడంకాలితో తన్నిన శృంగారిని సత్యభామ. కర్పూరంలా కరుగుతోంది పెరుమాళ్ల మన. భామా కలాపం అయిపోయింది. తన్మయుడైపోయాడు ప్రభు. ఏం కావాలో కోరుకోమన్న. మీ సాహచర్యం ప్రభు అని పాదాల మీద పడిపోయిందా తల్లి. కన్నీళ్లతో దీనంగా చూసి రెండు చేతులు జోడి, ఏలుకోవయ్యా మహానుభావ అని చూశాడు గోవింద సామయ్య. పెరుమాళు పశ్చాత్తాపపడి, రాణి పరమానందపడి, ప్రజలు గోవింద సామయ్యని వేనోళ్ల పొగిల. కళకి ఓ ప్రయోజనం సిద్ధించి కళాకారుడు పొలకించిపోయి. అప్పుడు రాణివారు అభినయించిన మోహన వర్ణంలోని పదమిది. విరిబోణిని చలము మాని చెలిమితో ఏలుకోరా, నిన్నే నమ్ముకున్న దానినై నెనరుంచర. సరసుడ మన్మథాకార సద్గుణ సాంద్ర, స్వామి వెంకట పెరుమాళ్ళు రాజేంద్ర. నేను ఒక ఆయన స్పందన చెప్పాను. నేను తిరుపతి వాస్తవ్యుడను. నా పేరు విద్యల నారాయణ స్వామి. కర్ణాటక సంగీతం మీద చాలా శ్రద్ధ. ఏదో భగవంతుడి ఇచ్చినంతవరకు సంగీతం పాడగలను. నీ హాసం 21వ సంచికలో వ్రాశారు. తిరుపతి నారాయణ స్వామి నాయుడు మాకు తాతగారు అవుతారు. మా మేనమామ గారి పేరు విద్యల నరసింహం నాయుడు. ఈయన సుమారు 45 ఏళ్ళు మద్రాసులోనే ఉంటూ సంగీతంలో పల్లవి విద్వాన్ అనే బిరుదు పొందారు. మా మేనమామ గారి తిరుపతి నారాయణ స్వామి నాయుడు మేనమామ అవుతారు. ఇందుబట్టి ముఖ్యంగా నేను కోరటం ఏమిటంటే, తిరుపతి నారాయణ స్వామి కీర్తన స్వరసాహితంతో చేర్చి అటువంటి సంబంధపడినవి ఉంటే దయచేసి మీరు ఒక కాపీ పంపేదరని మా తాతగారి కీర్తనలు 12, జావళీలు 4. కీర్తనల స్వర సాహిత్యం లేదు. సాధారణంగా సాహిత్యం మాత్రం కలిగిన కీర్తనలు మీ పత్రిక కనపరిచినట్లుగా నవరత్న మార్గమాలికలోని రాగాలు చూసి చదివా. అవి అన్నీ సరిగ్గానే ఉన్నాయి. వి నారాయణ స్వామి, తిరుపతి. పప్పు వెంకన్న. పప్పులో నెయ్యేసి కలిపితే ఘుమ్మలాడుతూ కడుపు నింపు. కానీ ఈ పప్పు కడుపు నింపేది కాదు, మనసు నింపేది. నేటి ఇంటి పేరు కలవారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు. ఉదాహరణ నేతి శ్రీరామ శర్మ గారు 19వ శతాబ్దపు విజయనగర సంస్థానంలో సంగీత విద్వాంసుడిగా ఒక వెలుగు వెలిగిన పప్పు వెంకన్న వైనికుడే కాక అద్భుత గాయకుడు కూడా. సరే, విజయనగర సంస్థానంలో
ఆస్థాన విద్వాంసుడిగా ఉండడం అంటే అదో పూర్వజన్మ సుకృతం. అటు సంపద, ఇటు విద్య. లక్ష్మీ సరస్వతులు ఏకాకులు. తన హయాంలో కళాకారుడన్నవాడెవడు ఆర్థికపరమైన ఇబ్బందులు పడరాదు. శ్రీ శ్రీ ఆనంద గజపతుల వారి హుకం. అంతకన్నా యోగం ఏముంటుంది? ఏ కళాకారుడికైనా ఎంత విద్వత్తున్నా ఆదరించేవాడు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక అష్టదరిద్రాలు అనుభవించి అనామకులుగా అంతరించిన పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? కానీ ఆనంద గజపతుల సంస్థానంలో కళాకారుడు ఇల్లు, వాకిలి, పొలం, తోట, పాడి, పంట, ధన కనక వస్తువాహనాలు, సమస్త సౌకర్యాలు, సౌఖ్యాలతో కళకళలాడుతూ ఉంటారు. మేమకి ఇస్తున్నాడు. అయ్యో పోయింది. నేను అందుకునేలా మరి ఏం చేయాలి? ఇచ్చేటప్పుడు ఎట్టా ఇవ్వాలి? మాట ఎందుకు మాట్లాడబడుతుంది. నేను ఇచ్చింది అట్లా చక్కగా పట్టుకొని దాన్ని హలో హలో ఓపెన్ చేయాలి నానా? కూర్చోక ఇక్కడ అదే వస్తుంది. ఇంకా ఎత్తట్లేదు అది అందుకు. నువ్వు వెళ్ళి కూర్చోవే అసలు హాయిగా. పెద్ద కూర్చో మానేసేది దాన్ని. ఇప్పుడు నన్ను అడుగుతుంది. ఇప్పుడు అంటే మొదలు పెడతా తరకాయ ఆపండి అది.